హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీస్ ట్రిపుల్ నైన్. ఈరోజు మహాశివుడికి ఎంతో ఇష్టమైన తుమ్మి పువ్వుల విశిష్టత ఏంటి మనం తెలుసుకుందాం. ఓకేనా. తుమ్మి పువ్వులు అంటే ఇదేనండి, ఈ చెట్టు మేము మా మదర్కి చాలా ఇష్టం అండి. శివుడు అంటే మా అమ్మగారు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. మా ఇంటి దగ్గరే చాలా చెట్లు ఉండేవి. ఈ వర్షాకాలంలో కొన్ని రెగ్యులర్గా వర్షం పడడం వల్ల కొన్ని చెట్లు అనేది పాడైపోయాయి. సో ఒక చెట్టు ఉందండి, దానికి ఒక్క చెట్టు ఉండే సరిపోతుందండి. దాని విత్తనాలు పడి అదే చాలా మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇదేనండి తుమ్మి పూల చెట్టు. చాలా చాలా చిన్నగా అంటే చిన్నగా ఉంటాయండి పువ్వులు. ఈ పరమశివుడికి చాలా ఇష్టమైన చెట్టు అనమాట. ఈ పూలతో కానీ మనం పూజ చేసి ఏదైనా కోరిక కోరినట్లయితే, నెరవేరని కోరికలైనా ఖచ్చితంగా ఈ పూలతో 100% నెరవేరుతాయండి. మేము ఎప్పుడు మా మదర్ ఎప్పుడు రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటుంది. నేను కూడా పూజ చేస్తాను. శివలింగం పైన ఈ చిన్న చిన్న పువ్వులు తెంపి మహాశివునికి పోస్తూ మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. సో చూస్తున్నారు కదా, ఈ చెట్టు తుమ్మి పువ్వులు అంటారండి. ఇది నర్సరీలో అక్కడిక్కడ పొలాలలో ఎక్కువగా దొరుకుతుందండి ఈ చెట్లు. కానీ మందులు అవి ఇవి వాడడం వల్ల విత్తనాలు దున్నడము, పొలాలు అవి ఇవి దున్నడం వల్ల విత్తనాలు అనేది పోయాయి. చాలా రేర్ అంటే చాలా రేర్గా లభిస్తాయండి ఈ చెట్లు. ఎక్కువగా విలేజెస్లో దొరుకుతాయి ఈ చెట్లు. సో చూస్తున్నారు కదా, ఇవేనండి తుమ్మి పూలు. చిన్నగా నేను తెంపుతున్నాను చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకొని మనసులో స్మరిస్తూ ఆ మహాశివుడి మీద ఈ పువ్వులు అన్నీ తెంపుకొని శివుడి పైన ఇలా పోస్తూ, లింగంపై పోస్తూ కోరుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇదేనండి తుమ్మి పువ్వులు. శివరాత్రి రోజు ఇంకా ఈ పూలతో పూజ చేసినట్టయితే ఇంకా అసలు చెప్పకూడదు, అద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సంతానం ప్రాబ్లమ్స్ ఉన్నా, డబ్బు, ఉద్యోగము, వ్యాపారము, ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం, మీకు ఒకవేళ స్వంత ఇల్లు కావాలి అనుకున్నా కూడా, మీరు ఎవరికైనా అప్పిచ్చారు వాళ్ళు తిరిగి మీకు ఇవ్వకపోయినా సరే, వెంటనే ఏమంటారు, ఈ పువ్వులతో శివుడికి పూజ చేసి ఒక వశీకరణ పువ్వు అంటారు, వశీకరణ అంటారు చూడండి. అంత వశీకరణ లాంటి అద్భుతమైన ఫలితాలను శివుడి దగ్గర నుంచి మనం తీసుకోవచ్చండి నిజంగా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.